Students, BCA first year, first sem, Web Technologies paper. Subject is Web Technologies. Important questions, Rana. Very important questions, and that too new syllabus. And new syllabus paper pattern, model paper kuda nenu explain chestanu ela vastadani. First 5 units unnai. Units nunti short question answers and long question answers nenu istanu. Very important questions istanu. ఇక్కడ మోడల్ పేపర్ ఎలా వస్తుందంటే పార్ట్ ఏ 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 2 20, నో చాయిస్, అండ్ ఈచ్ వన్ క్వశ్చన్ మార్క్స్ క్యారీస్ 2 మార్క్స్ నానా. సో 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 20 మార్క్స్ వస్తాయి. ఇది ఈజీ, మీకు అర్థమైంది. పార్ట్ ఏ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10కి 10 ఆన్సర్ చేయాలి. ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీస్ మార్క్స్ 2 మార్క్స్ 20. ఓకే, 10 2 20. ఇక పార్ట్ బిలోనే డౌట్ అంతా. పార్ట్ బిలో కూడా 10 క్వశ్చన్స్, ఓకేనా, 10 రాయాలి మీరు. అక్కడ యూనిట్ వైజ్ ఇస్తారు. పార్ట్ బిలో చూడండి, యూనిట్ 1 నుంచి 4 లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. 4 లాంగ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ లాంగ్ క్వశ్చన్స్లో మీరు ఏంటంటే ఏ, బి ఆర్ సి, డి రాయాల్సి ఉంటుంది. ఎనీ 2, ఈచ్ వన్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ మీరు రాయాల్సి ఉంటుంది. అలా 5 యూనిట్స్ అయ్యే వరకు మీకు ఎన్ని అవుతాయి? 2 2 2 2 2 5 2 10. మళ్ళీ 10 క్వశ్చన్స్ రాస్తే మీకు ఈచ్ వన్ క్వశ్చన్కి 5 మార్క్స్ 50 అవుతాయి. సో యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ రాయాలి, యూనిట్ 2 నుంచి 2 క్వశ్చన్స్, 3 4 5 నుంచి 2 క్వశ్చన్స్ రాయాలి. ఆ 2 క్వశ్చన్స్ ఎలా రాయాలి లాంగ్ క్వశ్చన్స్ అంటే, యూనిట్ 1 నుంచి 4 ఇస్తారు లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్, లాంగ్ క్వశ్చన్స్. సో 4లో నుంచి మీరు ఏ, బి రాయాలి లేదా సి, డి. యూనిట్ 2లో 4 ఇస్తారు, ఏ, బి, సి, డి అని. ఏ, బి అయినా రాయాలి లేదా సి, డి అయినా రాయాలి. ఆర్ అని ఇక్కడ ఇస్తారు. ఇక మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ లాంగ్ షార్ట్ చూపించేస్తాం. యూనిట్ 1 నుంచి షార్ట్ క్వశ్చన్స్. ఓకే బేటా, లాంగ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 షార్ట్ క్వశ్చన్స్. Long questions. Unit 3. Unit 4. And next unit 5 short questions and long questions. Beta, it is not a theory subject, it's total documentation. So HTML code ప్రతి ఎగ్జాంపుల్కి మీరు రాయాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ థియరీ సబ్జెక్ట్, ఇట్స్ టోటల్ డాక్యుమెంటేషన్. సో ప్లీజ్ కంపల్సరీ చక్కగా రాయండి ఎగ్జామ్. నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నానో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నుంచే మీకు ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి. బీకామ్, బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, హానర్స్, మీరు నా ఛానల్లో చూడండి, ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మీకు ఎగ్జామ్లో వస్తున్నాయి బేటా. సో చక్కగా ప్రిపేర్ అయ్యి రాయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు ఇంటర్ డిగ్రీ ఉన్నా కూడా అందరు స్టూడెంట్స్కి కంపల్సరీగా ప్లీజ్ షేర్ చేయండి బేటా.